హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై నవీన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క మొబైల్లో స్టేటస్ బార్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్లో ఇప్పుడు వెరైటీగా బ్లూ కలర్లో అయితే ఉందన్నమాట. మీరు కూడా మీ మొబైల్ యొక్క స్టేటస్ బార్ యొక్క కలర్ని ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ని మీరు సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ ఉంటుంది కదా, ఆ నోటిఫికేషన్ ప్యానల్లో కూడా మీకు నచ్చిన ఫోటో మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ మీకు చూపించడానికి ఈ విధంగా ఒక ఫోటో అయితే నేను సెట్ చేసుకున్నాను. ఈ ఫోటో ప్లేస్లో మీరు ఎవరి ఫోటో అయినా సరే సెట్ చేసుకోవచ్చు. అదే విధంగా సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో నార్మల్గా మన మొబైల్ యొక్క నోటిఫికేషన్ బార్ని కనుక చూసినట్టయితే ఈ విధంగా బోరింగ్ అయితే ఉంటుందన్నమాట. బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉంటుంది. ఇదే నోటిఫికేషన్ బార్లో మీకు నచ్చిన ఫోటో మీరు సెట్ చేసుకోవచ్చు. నేను సెట్ చేసుకున్నట్టుగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను కదా. సో మీరు కూడా మీ మొబైల్లో మీకు నచ్చిన ఫోటోని ఇలా ఎలా సెట్ చేసుకోవచ్చు అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ ఈ విధంగా ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అలా చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు ప్రీమియం వర్షన్ కూడా ఉంటుంది. ప్రీమియం వర్షన్ లో కొంచెం ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. లేదు మనం ఫ్రీ వర్షన్ యూజ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ఫ్రీ వర్షన్ కూడా ఉంటుంది. ఫ్రీ వర్షన్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇందులో కూడా మనం ఫోటో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. నోటిఫికేషన్ బార్ ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, స్టేటస్ బార్ ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నోటిఫికేషన్ బార్ లో ఫోటో ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ సింపుల్ గో టు కస్టమైజ్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు దీన్ని ఆఫ్ చేసినట్టయితే ఇక్కడ నుంచి మనకు నోటిఫికేషన్ బార్ అనేది వెళ్ళిపోతుంది. మీరు దీన్ని విధంగా ఆన్ చేసినట్టయితే నోటిఫికేషన్ బార్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. మీరు సింపుల్ ఇక్కడ ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ బార్ అనేది కిందికి వచ్చేస్తుంది. సో కంపల్సరీగా ఇది మీకు ఆన్లో ఉండాలి. తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ థీమ్ అని ఉంది కదా, దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇందులో మనకు థీమ్లో చాలా ఫోటోస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏ ఫోటో అయినా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే మనం గ్యాలరీలో కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ చూస్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసి మీరు మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఏ ఫోటో అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ మీకు ఒక ఫోటో సెట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఫోటోని సెట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో ఎంతవరకు కావాలని చెప్పేసి మీరు ఈ విధంగా జూమ్ కూడా చేసుకోవచ్చు, క్రాప్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం సెటప్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ క్రాప్ అని ఉంది కదా, క్రాప్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న టిక్ మార్క్ వస్తుంది. దానిపైన మీరు ప్రెస్ చేయగానే మీకు ఫోటో అయితే సెట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ప్రెస్ చేయగానే మళ్ళీ నోటిఫికేషన్ ప్యానల్ కిందికి వచ్చేస్తుంది. ఫోటో అనేది ఈ విధంగా చేంజ్ అయితే అయిపోయింది. సో మీరు కూడా మీకు నచ్చిన ఏ ఫోటో అయినా సరే మీరు ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నోటిఫికేషన్ ప్యానల్లో ఫోటో ఏ విధంగా సెటప్ చేసుకోవాలో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు స్టేటస్ బార్ యొక్క కలర్ని మీరు చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ స్టేటస్ బార్ అని ఉంటుంది. ఇక్కడ గో టు కస్టమైజ్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మనకు ఆల్రెడీ బ్లాక్ కలర్లో సెట్ చేసింది కాబట్టి నేను ఇక్కడ సెట్ థీమ్ పైన ప్రెస్ చేయగానే ఆల్రెడీ బ్లాక్ కలర్ ఇక్కడ సెట్ చేసింది కాబట్టి ఇక్కడ మనకి బటన్ ఆన్లో ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మన స్టేటస్ బార్ యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ వేరే కలర్ పెట్టుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ గ్రీన్ పెట్టుకున్నాను. ఇక్కడ సెట్ థీమ్ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా గ్రీన్ కలర్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏ కలర్ అయినా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. నేను బ్లూ పెట్టినట్టయితే బ్లూ వచ్చేస్తుంది. సో ఈ విధంగా సెటప్ చేసుకున్న తర్వాత మీరు ఈ అప్లికేషన్ నుంచి బయటకు వచ్చేసినట్టయితే ఇటు ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. స్టేటస్ బార్ అనేది మనకు కొంచెం లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలా ఇక్కడ మీరు పైన ఎక్కడ ప్రెస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ప్యానల్ అనేది కిందికి వస్తుంది. అందులో ఫోటో కనిపిస్తుంది. అది కూడా కొద్దిగా యూనిక్గా అయితే ఉంటుంది అనమాట. సో మీరు కూడా మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ బార్ని, స్టేటస్ బార్ని రెండింటిని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన టెక్ బై నవీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.